ముఖ్యమైన బెనిఫిట్స్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 1 మినిట్. మనకు ఫేస్ వాష్ వలన కలిగే ప్రయోజనాలు అంటే బెనిఫిట్స్ ఏందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనకు రోజంతా మనం ఎండలో బయట తిరుగుతుంటాం కదా, ఫీల్డ్కి వెళ్తుంటాం, రకరకాల పనులు చేస్తూ ఉంటాం. అలా మనకు ఫేస్ పై అనేది మొత్తం దుమ్ము దుల్లి పడుతుంది కాబట్టి మనం దాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి అంటే డీప్ క్లీన్జింగ్. రోజంతా ముఖంపై పేరుకుపోయే దుమ్ము ధూళి, పొల్యూషన్ మరియు బ్యాక్టీరియాలను ఈ చర్మాల రంధ్రాల నుండి పూర్తిగా తొలగిస్తుంది. నెక్స్ట్ ఆయిల్ కంట్రోల్ అంటే ఇది చర్మంలోని సహజమైన తేమను పాడు చేయకుండా ముఖంపై వచ్చే స్క్రీన్ షేర్ మళ్ళీ కట్ అయింది. సారీ లీడర్స్. అదనపు నూనె నియంత్రణ ఆయిల్ కంట్రోల్ అంటే ఇది చర్మంలోని సహజమైన తేమను పాడు చేయకుండా ముఖంపై వచ్చే అదనపు నూనెను ఎక్సెస్ ఆయిల్ను నియంత్రిస్తుంది. దీని వలన మనకు జిడ్డుగా లేకుండా ఫ్రెష్గా ఉంచుతుంది ముఖం అనేది. నెక్స్ట్ ప్రివెంట్ పింపుల్స్ అంటే ముఖ్యంగా మనము వేప అంటే నీమ్ గుణాలు ఉన్న అష్యూర్ క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ క్రమం తప్పకుండా వాడటం వల్ల మనకు పింపుల్స్ అంటే మొటిమలు మరియు నల్లటి మచ్చలు తగ్గుతాయి. నెక్స్ట్ న్యాచురల్ బ్రైట్నింగ్ అంటే సహజమైన మెరుపు. విటమిన్ సి ఫేస్ వాష్ చర్మానికి మంచి గ్లో ఇస్తుంది. అలాగే మనకు ఇది చర్మంపై ఉండే ట్యాన్ అంటే మనం ఎండలో తిరుగుతుంటాము కదా, ఆ ఎండ వల్ల ఉండే నల్లదనం అనేది తగ్గించి మనకు ముఖాన్ని ప్రకాశవంతంగా మార్చుతుంది. నెక్స్ట్ హైడ్రేషన్ అంటే చర్మం పొడిబారకుండా చూడడం. ఇది ఒక సాధారణ సబ్బుల లాగా కాకుండా చర్మాన్ని పొడిబార్చదు. అంటే మనం రెగ్యులర్గా సబ్బు యూజ్ చేస్తుంటాం కదా, ఆ సబ్బు వాడితే మనకు ఏమవుతుందంటే చర్మం అనేది పొడిబారుతుంది, డ్రై చేయదు. ముఖాన్ని మెత్తగా మరియు మృదువుగా అంటే సాఫ్ట్ అండ్ సింపుల్గా ఉంచుతుంది. మరి ఈ క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ని మనం ఎలా యూజ్ చేయాలి, హౌ టు యూజ్. ఫస్ట్ మనము క్లారిఫైడ్ ఫేస్ వాషింగ్ అనేది తీసుకోవాలి. మనకు బ్యూటీ కేర్లో అనేది దొరుకుతుంది మన ప్రొడక్ట్స్లలో. ముందుగా మనము ముఖాన్ని నీటితో తడుపుకొని కొద్దిగా ఫేస్ వాష్ను చేతిలోకి తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత ముఖం మరియు మెడ భాగంలో వృత్తాకారంలో అంటే సర్క్యులర్ మోషన్లో కింది నుండి పైకి సున్నితంగా 1 to 2 minutes మసాజ్ చేయాలి. అలా చేసిన తర్వాత చల్లని లేదా గోరువెచ్చని నీటితో ముఖాన్ని మనం శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా మనం రోజుకు 2 సార్లు ఉదయం లేదా రాత్రి వాడితే మనకు బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. మనకు నెక్స్ట్ ఇందులో వచ్చేసి ఎంఆర్పి రేట్ ఎంత అంటే 245 డిపి ప్రైస్ అంటే డిస్ట్రిబ్యూటర్ ప్రైస్. అంటే ఇందులో మనము ఐడి తీసుకుంటే మనకు డిపి ప్రైస్ అంటారు. ఇది మనకు 170 రూపాయలకు వస్తుంది. అలాగే పివి అంటే పాయింట్ వాల్యూ 5.68. నెక్స్ట్ అజ్యూర్ విటమిన్ సి ఫేషియల్ ఫామ్. నెక్స్ట్ మనకు ఇది కూడా సేమ్ ఫేస్ వాష్ లీడర్స్. ఇందులో ఉండే మనకు ఎలా యూజ్ అవుతుంది అనేది ఇక్కడ చూసుకుందాం లీడర్స్. అజ్యూర్ విటమిన్ సి ఫేషియల్ ఫామ్ ఉపయోగాలు అంటే బెనిఫిట్స్. ఈ ఫేషియల్ ఫామ్లో విటమిన్ సి మరియు ఆస్ట్రేలియాకు చెందిన శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ అయిన కకాడో ప్లమ్ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి. దీనివల్ల కలిగే మనకు బెనిఫిట్స్ ఏందో ఇక్కడ చూసుకున్నట్లయితే మనము బ్రైట్నెస్ అండ్ ఈవెన్ స్కిన్ టోన్ అంటే చర్మ రంగు మెరుగుపడటం. విటమిన్ సి చర్మానికి అంటే మన బాడీకి మంచి కాంతిని గ్లోని ఇస్తుంది. ముఖంపై ఉండే నల్లటి మచ్చలు అండ్ పిగ్మెంటేషన్ను తగ్గించి మనకు ఫేస్ అంతా ఒకే రంగులోకి వచ్చేలా చేస్తుంది అనమాట.
నెక్స్ట్ యాంటీ ఏజింగ్ బెనిఫిట్స్. కకాడో ఫ్లమ్ చర్మంలో కొలాజిన్ ఉత్పత్తిని పెంచి ముడతలు అంటే ఫైన్ లైన్స్ పడుతుంటాయి కదా, అక్కడక్కడ ముడతలు అలా రాకుండా మనకు చేస్తుందన్నమాట. చర్మాన్ని మనకు ఓల్డ్ ఏజ్, కొందరు చిన్న వయసులోనే ఓల్డ్ ఏజ్ యంగ్ స్టేజ్ లో కనిపిస్తారు. అలా లేకుండా మనకు యంగ్ గా కనబడేటట్టు, యవ్వనంగా కనబడేటట్టు చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. నెక్స్ట్ డీప్ క్లీన్జింగ్ ఆయిల్ కంట్రోల్. ఇది మనకు లోతైన శుభ్రత చేస్తుంది. ఎలా అంటే చర్మానికి ఇది చర్మం రంధ్రాల లోపలి వరకు వెళ్ళి మనకు మురికిని మరియు కాలుష్యాన్ని అండ్ జిడ్డుని మరియు చనిపోయిన చర్మ కణాలను అంటే డెడ్ స్కిన్ సెల్స్ ని పూర్తిగా మనకు బాడీ నుంచి అనేది రిమూవ్ చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ ప్రొటెక్షన్ అంటే మనము ఎండ మరియు కాలుష్యం వల్ల దెబ్బతిన్న మన చర్మాన్ని ఇది అనేది రిపేర్ చేసి, అంటే మనం బయట ఎక్కడెక్కడో తిరుగుతుంటాం ఫీల్డ్ వర్క్ కి, మీటింగ్స్ కి, మన బయట పర్సనల్ పనులకు. కాబట్టి రిపేర్ చేయడం అంటే మనకు ఎలాగైతే బైక్ ఇంజన్ ఎలా మెకానిక్ వస్తుందో అలా మనకు ఇది మెకానిక్ చేసి డెడ్ స్కిల్స్ ని పూర్తిగా తొలగిస్తుంది. జిడ్డును అండ్ చనిపోయిన చర్మ కణాలను కూడా డెడ్ స్కిల్స్ అంటే పూర్తిగా తొలగిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ ప్రొటెక్షన్. ఎండ మరియు కాలుష్యం వల్ల దెబ్బతిన్న చర్మాన్ని రిపేర్ చేసి అలసిపోయినట్లు ఉండే ముఖాన్ని మనకు వెంటనే తాజాగా మారుస్తుంది. ఇది ఎన్ని రకాల ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళు కూడా వాడుకోవచ్చు. మనకు ముఖంపై ఉండే దుమ్ము ధూళి ఇవన్నీ మనకు రెగ్యులర్ గా పడుతుంటాయి కాబట్టి ఫేస్ పై మనకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా మనకు ఈ ఫేషియల్ ఫామ్ అనేది వాడితే మనకు తాజాగా ఉండడానికి అవకాశం ఉంటుంది. మరియు దీన్ని ఎలా యూజ్ చేయాలి, హౌ టు యూజ్. ఇది సాధారణ ఫేస్ వాష్ లాగా కాకుండా మనకు జెల్ రూపంలో ఉంటుంది. మనకు ఈ క్యాప్ ఓపెన్ చేసి చూస్తే గనక మనకు ప్రెస్ చేస్తే మనకు నురుగు రూపంలో బయటికి వస్తుంది అన్నమాట. మనం మొదటగా ఏం చేయాలి అంటే దీన్ని ముఖం తడుపుకోవాలి. తడుపుకున్న తర్వాత ముఖం మీద మరియు మెడ భాగాలను నీటితో తడుపుకోవాలి. తడుపుకున్న తర్వాత ఈ ఫోమ్ అనేది ప్రెస్ చేసుకొని మనము బాటిల్ పంపును ప్రెస్ చేసి మనకు సరిపడంత ఫోమ్ ని తీసుకొని, అంటే నురుగు రూపంలో ఉంటుంది మనకి, ఇది చేతిలోకి తీసుకోవాలి. అలా తీసుకున్న నురుగును మన ముఖంపై మరియు మెడపై సర్క్యులర్ మోషన్ లో మెల్లగా మసాజ్ చేయాలి. ఇలా చర్మంపై మనం మృదువుగా పని చేస్తుంది అన్నమాట. ఇలా మనము 1 నుండి 2 నిమిషాలు 1 to 2 minutes మసాజ్ చేసిన తర్వాత చల్లని లేదా వేడి నీటితో కానీ ముఖాన్ని పూర్తిగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న తర్వాత మనం ఫేస్ అనేది శుభ్రమైన టవల్తో ముఖాన్ని అద్దుకుంటూ అంటే తుడుచుకుంటూ మెల్లగా గట్టిగా రుద్దకూడదు అనమాట. గట్టిగా రుద్దితే మనకు ఫేస్ అనేది నొప్పి పెడుతుంది కాబట్టి మనకు స్లోగా అనేది డ్రై చేయాలి మనము. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి అజ్యూర్ బీబీ లీడర్స్. మనకు ఎంఆర్పి రేట్ వచ్చేసి విటమిన్ సి ఫేషియల్ ఫామ్ ఎంఆర్పి రేట్ వచ్చేసి 480 రూపీస్. అలాగే డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ అంటే డిపి ప్రైస్ వచ్చేసి 335, పివి వచ్చేసి 11.17. నెక్స్ట్ వచ్చేసి బీబీ క్రీమ్. బీబీ క్రీమ్ అంటే బ్లెమిష్ బామ్ లేదా బ్యూటీ బామ్ అని అర్థం. ఇది ఫౌండేషన్ మరియు మాయిశ్చరైజేషన్ రెండింటిలాగా మనకు పనిచేస్తుంది. అజ్యూర్ బీబీ క్రీమ్ యొక్క బెనిఫిట్స్ ఏందో మనము ఇక్కడ తెలుసుకుందాం. మనకు ఇన్స్టాంట్ బ్రైట్నెస్. ఇది ముఖానికి మేకప్ వేసుకున్న భారీతనం లేకుండా సహజమైన మెరుపును మనకు ప్రకాశవంతమైన లుక్ అనేది అందిస్తుంది. కొందరు ఫంక్షన్స్ కానీ పార్టీస్ కానీ వెళ్ళినప్పుడు
హెవీ మేకప్ అనేది వేసుకుంటారు. అలా వేసుకోకుండా మనకు జస్ట్ ఈ క్రీమ్ వాడుకుంటే మనకు హెవీ మేకప్ లాగానే అనిపిస్తుంది. మనకు మరి ఈ క్రీమ్ ఎలా పనిచేస్తుంది అంటే కాన్షియస్ డార్క్ స్పాట్స్ అంటే ముఖంపై ఉండే నల్లటి మచ్చలు, కింద నలుపు, కళ్ళ కింద నలుపు ఉంటుంది కదా, డార్క్ సర్కిల్స్ మరియు ఆ చిన్న లోపాలను ఇది చక్కగా కవర్ చేస్తుంది. వన్ మినిట్ మేడం, స్క్రీన్ ఆఫ్ అయింది. ఓకే మేడం. మనకు ఈ బీబీ క్రీమ్ హౌ టు యూజ్, మనము ఈ బీబీ క్రీమ్ ని ఎలా యూజ్ చేయాలి. ముఖాన్ని ముందుగా మనము ఫేస్ వాష్ తో కానీ శుభ్రం చేసుకోవాలి. మనకి ఏదైతే ఫేస్ వాష్ ఇందాక చెప్పినో మనకు ఆ ఫేస్ వాష్ తో ముఖాన్ని అనేది మనం శుభ్రం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనము పొడిగా తూర్చుకోవాలి. అంటే మనము ఫేస్ అనేది మొత్తం క్లీన్ అయ్యేటట్టు తూర్చుకోవాలి. తర్వాత ఈ బీబీ క్రీమ్ అనేది మనము నుదురును కొద్దిగా తీసుకొని ముక్కు, బుగ్గలు మరియు నుదురు దగ్గర గడ్డం భాగాలపై చిన్న చిన్న డాట్స్ గా పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న తర్వాత మీ చేతి వేళ్లతో బ్యూటీ బ్లెండర్ స్పూన్ అంటే మేకప్ బ్రష్ తో కానీ మన ఫింగర్స్ తో కానీ క్రీమ్ ని ముఖంపై మొత్తం సమానంగా బ్లెండ్ చేయాలి. చర్మం లోపలికి ఇంకేలా తేలికగా మసాజ్ చేయాలి. అలా మెడకు కూడా మనము ఈ బీబీ క్రీమ్ అనేది రాసుకోవాలి. అలా రాసుకుంటే మనకు ముఖంతో పాటు మెడ భాగంలో మెడ అంటే నెక్ కూడా కొద్దిగా అప్లై చేయడం వల్ల మనకు ఫేస్ కున్న రంగు కూడా మెడపై వస్తుంది. కాబట్టి అక్కడ మనం ఎప్పుడు మర్చిపోకుండా ఫేస్ అనేది అప్లై చేయాలి. అప్పుడే మనకు రంగు సమానంగా కనిపిస్తుంది. లేదంటే మన ఫేస్ ఒక రకంగా, మెడ ఒక రకంగా కనిపిస్తుంది. కాబట్టి మనం ఎప్పుడైనా ఏదైనా క్రీమ్ వాడే ముందు మన ఫేస్ కి అలాగే మన మెడకి కూడా రాసుకోవాలి. తర్వాత మనకు ఆయిల్ స్కిన్ అనేది ఉంటే ఈ క్రీమ్ పై అప్లై చేసిన తర్వాత కొద్దిగా కాంపాక్ట్ పౌడర్ లేదా లూజ్ పౌడర్ వేసుకుంటే మనకు మేకప్ అనేది ఎక్కువసేపు అనేది ఉండడానికి అవకాశం ఉంటుంది. మరి ఇందులో ఉండే ఇంగ్రీడియంట్స్ మెయిన్ ఏంటి అంటే పాండ్స్, గార్నియర్, లాక్మీ, స్పాంజ్ వంటివి కొద్దిగా మారవచ్చు. కానీ బీబీ క్రీమ్ లో ఈ క్రీమ్స్ ఇవి ఉంటాయి. హైలూరోనిక్ యాసిడ్, గ్లిజరిన్ అంటే చర్మానికి తేమను అందించడానికి ఉపయోగపడుతుంది. నియాసినమైడ్ విటమిన్ B3 చర్మం రంగును మెరుగుపరచడానికి మరియు మచ్చలను మనకు తగ్గించడానికి ఈ క్రీమ్ అనేది మనకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ టైటానియం డయాక్సైడ్ అండ్ జింక్ ఆక్సైడ్ సూర్యుని నుంచి మనకు హానికరమైన కిరణాలు యూవీ రేస్, అల్ట్రా వైలెట్ రేస్ నుండి రక్షణ కోసం SPF గా పనిచేస్తుంది. నెక్స్ట్ ఇంకా చెప్పాలి అంటే ఇందులో ఇంగ్రీడియంట్స్ విటమిన్ C or D. ఈ విటమిన్ C or D మనకు చర్మాన్ని తాజాగా ఉండడానికి మరియు వృద్ధాపచారాలు రాకుండా అంటే మనకు యంగ్ ఏజ్ అనేది రాకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మనకు SPF 30+. మేడం సౌండ్ వస్తుంది మేడం. ఓకే లీడర్స్, నెక్స్ట్ మనకు ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ వచ్చేసి అజ్యూర్ SPF సన్ స్క్రీన్ అనేది మనకు చర్మాన్ని సూర్యుడి నుండి వచ్చే హానికరమైన
కిరణాల నుండి రక్షించడానికి ప్రతిరోజు వాడాల్సిన ఒక బ్యూటీ మరియు స్కిన్ కేర్ ప్రొడక్ట్ అన్నమాట. ఈ SPF 30 సన్ స్క్రీన్ యొక్క ఉపయోగాలు ఏందో మనము ఇక్కడ తెలుసుకుందాం. మనకు SPF సన్ స్క్రీన్ వాడడం వల్ల సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్, SPF అంటే సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్. SPF 30 అనేది సూర్యుడి నుంచి వచ్చే మనకు హానికరమైన UVB కిరణాలలో దాదాపు 97% కిరణాలను అడ్డుకుంటుంది. అంటే మనకు ఎండ నుంచి వచ్చే 97% అంటే కిరణాలను మనకు ప్రొటెక్షన్ అనేది అడ్డుకుంటుంది. సన్ బార్ నుండి రక్షణ ఎలా వస్తుంది, మనకి ఎండ వల్ల రక్షణ ఏంది ఈ క్రీమ్ వాడడం వల్ల అంటే, ఎండ వల్ల మనం చర్మం అనేది ఎర్రగా మారుతుంది. కొందరు ఇంట్లో ఉంటే తేలిక ఉంటుంది చర్మం, బయటికి వెళ్ళగానే వాళ్ళకు స్కిన్ అనేది రెడ్గా పింపుల్స్ రూపంలో వచ్చేస్తుంది. అలా ఉన్న వాళ్ళకు ఈ క్రీమ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఎండకు వెళ్ళినప్పుడు చర్మం అనేది ఎర్రగా మారి మంట పుట్టడం అంటే సన్ బర్న్ కాకుండా మనకు కాపాడుతుంది. నెక్స్ట్ మనకు చర్మం అనేది నల్లగా మారకుండా స్కిన్ ట్యానింగ్ అంటే నల్లగా మారకుండా మరియు మనకు మారకుండా చేస్తుంది. వృద్ధాప్య ఛాయలను అంటే యాంటీ ఏజింగ్, సూర్యరశ్మి వల్ల మనకు ముఖంపై వచ్చే ముడతలు, సన్నని గీతలు మరియు మచ్చలను అనేది మనకు ఈ క్రీమ్ వాడటం వల్ల మనకు రాకుండా చేస్తుంది. స్కిన్ క్యాన్సర్ ముప్పును తగ్గిస్తుంది. మనము రోజు సన్ స్క్రీన్ వాడటం వల్ల సూర్యుడిపై వచ్చే రేడియేషన్ వల్ల వచ్చే క్యాన్సర్ బారిన పడకుండా కూడా మనకు ఉండడానికి అవకాశం ఉంది ఈ క్రీమ్ వాడడం వల్ల. ఒకసారి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ పాయింట్ చూడండి లీడర్స్, రోజు సన్ స్క్రీన్ వాడటం వల్ల మనకు సూర్యుడి నుంచి వచ్చే తీవ్రమైన రేడియేషన్ వల్ల వచ్చే క్యాన్సర్ సెల్స్ అనేవి మన చర్మంపై పడకుండా ఇది అనేది కాపాడుతుంది. ఈ క్రీమ్ అనేది మనకు కాపాడుతుంది. మనకు ఈవెన్ స్కిన్ టోన్ గా కూడా పనిచేస్తుంది. ముఖంపై పిగ్మెంటేషన్ మరియు నల్లటి మచ్చలు రాకుండా కూడా ఉపయోగపడుతుంది. మరి ఈ క్రీమ్ మనం ఎలా యూజ్ చేయాలి? మనము ఈ క్రీమ్ మెయిన్ గా అంటే మనం బయటికి ఫంక్షన్స్ కానీ ఫీల్డ్ వర్క్ కానీ ఇంట్లో నుంచి బయటికి ఎప్పుడు వెళ్ళినా సరే మనము 15 నుండి 20 నిమిషాల ముందే ఈ స్క్రీన్ అనేది మన ఫేస్ కి రాసుకోవాలి. అప్పుడే మనకు చర్మంలోకి ఇది పనిచేయడం స్టార్ట్ అవుతుంది. 2 ఫింగర్ రూల్ అంటే మనం ఇది ఎలా యూజ్ చేయాలి అంటే, మీ చూపుడు వేలు మధ్య వేలు పొడవున 2 లైన్ల లాగా సన్ స్క్రీన్ తీసుకోవాలి. అంటే మనకు చూపుడు వేలు మధ్య వేలు 2 ఉంటాయి కదా లీడర్స్, ఆ 2 లైన్ల లాగా సన్ స్క్రీన్ తీసుకోవాలి. ముఖం మరియు మెడకు సరైన పరిమాణం ఇది. అంటే ఆ 2 ఫింగర్స్ తో తీసుకుంటే మనకు సరైన పరిమాణం సరిపోతుంది. అలాగని నెక్స్ట్ మనము అలా తీసుకున్న తర్వాత ముఖం, మెడ, చేతులు మరియు ఎండ తగిలే మిగతా శరీర భాగాలకు డాట్స్ అంటే చుక్కలు పెట్టుకొని తేలికగా మసాజ్ చేస్తూ బ్లైండ్ చేయాలన్నమాట. సర్క్యులర్ మోషన్ లో మనం బ్లైండ్ అనేది చేయాలి. ఇలా మనము 2 నుంచి 3 గంటలకు ఒకసారి, అంటే మనం ఎక్కడ ఎండలు ఎక్కువసేపు ఉంటాం అనుకుంటే 2 నుంచి 3 గంటలకు ఒకసారి, ఎక్కువసేపు ఉంటే లేదా చెమట పడితే ప్రతి 2-3 గంటలకు ఒకసారి రీఅప్లై అనేది చేసుకోవాలి. అలా చేసుకుంటే మనకు ఫేస్ అనేది ట్యాన్ అవ్వకుండా ఉంటుంది. ఇది మరి బయటికి వెళ్ళిన వాళ్ళే వాడవచ్చా, ఇంట్లో ఉన్న వాళ్ళు వాడవద్దా అని డౌట్. అలా డౌట్ ఉన్న వారికి మనం ఇంట్లో ఉంటే కూడా ఈ క్రీమ్ అనేది వాడుకోవచ్చు. ఎలా అంటే మనకు కిటికీల నుంచి వచ్చే ఎండ అండ్ మనం కంప్యూటర్ యూజ్ చేస్తుంటాం కదా, మొబైల్ యూజ్ చేస్తుంటాం కదా, వాటి నుండి వచ్చే మన బ్లూ లైట్ వల్ల కూడా చర్మం అనేది దెబ్బతింటుంది. కాబట్టి మనం ఇంట్లో ఉన్నా కూడా ఈ సన్ స్క్రీన్ SPF 30+ అనేది యూజ్ చేయడం చాలా మంచిది. మరి ఇందులో ఉండే ఇంగ్రీడియంట్స్ ఏందో తెలుసుకుందాం. జింక్, ఇందులో 2 రకాల ఇంగ్రీడియంట్స్ అనేవి ఉంటాయి మనకు, ఫిజికల్ మరియు కెమికల్. వాటిని బట్టి మనము
అందులో ఉండే పదార్థాలు మారుతూ ఉంటాయి. జింక్ ఆక్సైడ్ అండ్ టైటానియం అంటే ఈ ఇంగ్రీడియంట్స్ ఏం పనిచేస్తుంది అంటే ఇవి చర్మంపై ఒక పొరలా ఏర్పడి సూర్యుడి కిరణాలు చర్మం లోపలికి వెళ్లకుండా అద్దంలా మనకు వెనక్కి తిప్పి కొడతాయి. అంటే మనకు డైరెక్ట్ గా సూర్యుడి నుంచి వచ్చే కిరణాలను ఇది మనకు కాపాడుతుంది. మనకు అద్దం ఎలా ఉంటుందో మనం చూసుకునే ముఖానికి అద్దం ఎలా పెట్టుకుంటామో అద్దంపై పడుతుంది అనమాట, మన ఫేస్ పైన కాదు. నెక్స్ట్ ఇంకోటి అవోబెంజోన్ యాక్టినోకేట్స్ అంటే ఇవి సూర్యుడి కిరణాలను చర్మం లోపలికి పీల్చుకొని అవి హాని చేయకుండా వేడిగా మార్చి బయటకు పంపేస్తాయి. నెక్స్ట్ అలోవెరా విటమిన్ ఇ ఇది చర్మాన్ని చల్లబరడానికి మరియు తేమను అందించడానికి చాలా బ్రాండ్స్ వీటిని కూడా కలుపుతాయి. ఓకే లీడర్స్, దీని డిపి ప్రైస్ ఎంఆర్పి రేట్ వచ్చేసి మనకు 335, మనకు డిపి ప్రైస్ వచ్చేసి డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ 250, మనకు పివి పాయింట్ వాల్యూ 8.33. నెక్స్ట్ మనకు ఇంకొక అద్భుతమైన ప్రొడక్ట్ అజ్యూర్ కంప్లీట్ ఫెయిర్నెస్ క్రీమ్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనము అజ్యూర్ కంప్లీట్ ఫెయిర్నెస్ క్రీమ్ అంటే మనకు ఈ ఫెయిర్నెస్ క్రీమ్ చర్మాన్ని ప్రకాశవంతంగా మరియు బ్రైట్ మార్చడానికి, నల్లటి మచ్చలు తగ్గించి అలాగే మన ముఖంపై ఉన్న సమానమైన రంగును ఈవెన్ స్కిన్ టోన్ అంటారు. అంటే ముఖానికి మనకు ఒకే రకమైన రంగు ఉంటుంది కాబట్టి ఈవెన్ స్కిన్ టోన్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. అంటే ఒకే రకమైన రంగుని ఇవ్వడానికి మనకు ఈ క్రీమ్ అనేది ఉపయోగపడుతుంది. ఈ ఫెయిర్నెస్ క్రీమ్ యొక్క మనము బెనిఫిట్స్ ఏందో ఇక్కడ చూసుకుందాం లీడర్స్. చర్మం ప్రకాశవంతంగా మారడానికి ఈ క్రీమ్ అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది. అలాగే మన చర్మంలో గ్లో పెంచి అలసట ఉన్న ముఖాన్ని కాంతివంతంగా అయ్యేలా చేస్తుంది. కొందరు డల్ గా వీక్నెస్ గా ఉంటారు కదా లీడర్స్, అలా మనం ఈ క్రీమ్ తో పాటు మన దగ్గర సప్లిమెంట్స్ కూడా ఉంటాయి. ఆ సప్లిమెంట్స్ తో పాటు మనము ఈ క్రీమ్ అనేది వాడుకుంటే మనకు ఫేస్ లో అనేది గ్లో కూడా రావడం జరుగుతుంది. అలాగే మనకు నల్లటి మచ్చలను కూడా ఇది పిగ్మెంటేషన్ మరియు సూర్యుడి నుండి వచ్చే ఎండ వల్ల నల్లటి మచ్చలను డార్క్ స్పాట్స్ తగ్గించడంలో మనకు సహాయపడుతుంది. మనకు ఇది ఈవెన్ స్కిన్ టోన్ అంటే ముఖంపై కొన్ని చోట్ల నల్లగా, కొన్ని చోట్ల తెల్లగా, కొన్ని చోట్ల రకరకాలుగా కొందరికి ఉంటుంది కదా, అలా ఉన్న స్కిన్ ని కూడా మనకు మొత్తం ఒకే కలర్ అంటే ఒకే రంగులో మార్చడానికి, సమానంగా మార్చడానికి ఈ క్రీమ్ అనేది మనకు ఉపయోగపడుతుంది. మనము బయటికి వెళ్ళినప్పుడు ఈ ప్రస్తుత కాలంలో ఉన్న ఫెయిర్నెస్ స్కీమ్ లో SPF ఉండడం వల్ల మనకు చర్మాన్ని అనేది ఎండ దెబ్బ తీయకుండా మనకు కాపాడుతుంది. మరి ఈ ఫెయిర్నెస్ క్రీమ్ ఎలా యూజ్ చేయాలి, హౌ టు యూజ్? మనము ముందుగా ఫేస్ వాష్ తో ఫేస్ అనేది క్లీన్ చేసుకోవాలి. తర్వాత ముఖంపై ఉన్న మంచి ఫేస్ వాష్ తో కడుక్కొని మన ముఖానికి మంచి ఏదైనా ఒక ఫేస్ వాష్, విటమిన్ సి ఫేస్ వాష్ కానీ, అజ్యూర్ ఫేస్ వాష్ కానీ, దాంతో మనం ఫేస్ వాష్ అనేది చేసుకొని మెత్తటి టవల్ తో తుడుచుకోవాలి. అలా తుడుచుకున్న తర్వాత మనము కొద్దిగా మనకు ఫింగర్ పైన బఠానీ గింజంత అంటే కొద్దిగా మన ఫేస్ కి సరిపడేంత క్రీమ్ ని మనం చేతిలోకి తీసుకోవాలి. ఎక్కువ అనేది మనం తీసుకోకూడదు. అలా తీసుకున్న తర్వాత ముఖానికి మరియు మెడ భాగంపై చిన్న చిన్న డాట్స్ గా అప్లై చేసుకోవాలి. వేళ్ళతో మనము ఏ క్రీమ్ అయినా సరే మనము వేళ్ళతో వృత్తాకారంలో సర్క్యులర్ మోషన్ లో క్రీమ్ ని చర్మంలోకి బాగా ఇంకేలా తేలికగా మసాజ్ అనేది చేసుకోవాలి. ఇలా మనం రోజుకు రెండు సార్లు చేసుకుంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ పడుకునే ముందు చేసుకోవడం వల్ల, నైట్ పడుకునే ముందు చేసుకోవడం వల్ల మనకు మంచి ఫలితం అనేది ఉంటుంది. నెక్స్ట్ మరి ఇందులో ఉండే ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే లీడర్స్, ఫెయిర్నెస్ లేదా బ్రైట్నింగ్ క్రీమ్ లో చర్మ రంగును మనకు మెరుగుపరచడానికి
సాధారణంగా ఈ ఫేస్ క్రీమ్ అనేది పదార్థాలను యూజ్ చేస్తారు. నియాసినమైడ్ విటమిన్ B3 ఇది చర్మంపై మచ్చలను తగ్గించి స్కిన్ టోన్ ను మనకు సమానంగా మార్చడానికి చాలా ఉపయోగపడుతుంది. అలాగే మనకు నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే విటమిన్ సి మనకు చర్మానికి మంచి గ్లో మరియు రేడియంట్ లుక్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ లికోరైస్ ఎక్స్ట్రాక్ట్ అంటే మనకు ఇది సహజంగా చర్మంపై ఉండే నలుపును మెలనిన్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ కోజిక్ యాసిడ్ అండ్ గ్లైకోనిక్ యాసిడ్ మనకు చనిపోయిన చర్మ కణాలను ఇది డెడ్ స్కిల్స్ ని తొలగించి కొత్త చర్మం రావడానికి కూడా ఈ క్రీమ్ అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది. అలాగే మనకు మాయిశ్చరైజర్ అంటే గ్లైసిన్ విటమిన్ ఇ మనకు ఈ విటమిన్ ఇ అనేది చర్మం పొడిబారకుండా మరియు మృదుగా ఉంచడానికి మనకు వీటిని అనేది కలుపుతా అంటే ఈ ఇంగ్రీడియంట్స్ అనేవి మనకు ఈ ఫెయిర్నెస్ క్రీమ్ లో కలపడం జరుగుతుంది. మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే లీడర్స్ ఎంఆర్పి రేట్ వచ్చేసి 240, డిపి ప్రైస్ వచ్చేసి 169, మనకు పివి వచ్చేసి 4.69. మేడం థ్యాంక్ యూ సో మచ్. ఇలా మనకు అజ్యూర్ న్యాచురల్ క్రీమ్ అనేవి మేడం ఒక 5-6 మినిట్ లో మళ్ళీ ఒకసారి మెయిన్ పాయింట్స్ రిపీట్ చేయండి మేడం. ఓకే మేడం. ఏదైనా మిస్ అయితే మళ్ళీ రాసుకునే వాళ్ళు రాసుకుంటారు. ఓకే లీడర్స్, ఇక్కడ మనము ఇందాక దేని గురించి మాట్లాడుకున్నాము అంటే ఫస్ట్ వన్ వచ్చేసి మనకు ఫేస్ వాష్ అంటే క్లారిఫైయింగ్ ఫేస్ వాష్. మనము సబ్బుతో ఫేస్ అనేది క్లీన్ చేసుకోకుండా మనము ఫేస్ వాష్ తో ఫేస్ అనేది క్లీన్ చేసుకోవాలి. అలా క్లీన్ చేసుకోవడం ద్వారా మనకు ఫేస్ పై ఉన్న దుమ్ము ధూళి పొల్యూషన్ మరియు బ్యాక్టీరియల్ అనేది మనకు ఇది రిమూవ్ చేసి పూర్తిగా మన ఫేస్ అనేది క్లీన్ అయ్యే విధంగా మనకు ఉపయోగపడుతుంది. మనకు రెగ్యులర్ గా మొటిమల్స్ వస్తుంటాయి కదా లీడర్స్ ఫేస్ పైన, అలా పింపుల్స్ అనేవి రాకుండా మనకు ఈ ఫేస్ వాష్ అనేది బెస్ట్ రిజల్ట్ గా మనకు ఉపయోగపడుతుంది. మరి ఇది ఎలా యూజ్ చేయాలి అంటే మనము నార్మల్ గా ఫేస్ కి కొద్ది మొత్తంలో చేతిలో తీసుకొని ఫేస్ వాష్ ని తీసుకొని సర్క్యులర్ మోషన్ లో 1-2 మినిట్స్ మసాజ్ చేయాలి. అలా చేసిన తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం అనేది శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా మనము రోజుకు 2 సార్లు చేస్తే మన ఫేస్ అనేది క్లీన్ గా ఉండడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనకు విటమిన్ సి ఫేషియల్ ఫామ్. నెక్స్ట్ విటమిన్ సి ఫేషియల్ ఫామ్ అంటే కకడోప్లం ఎక్స్ట్రాక్ట్స్ అనేవి దీనిలో ఉంటాయి. దీని వల్ల మనకు చాలా రకాలైన ఉపయోగాలు అనేటివి ఉంటుంది. కాబట్టి ఈ ఫేషియల్ ఫామ్ అనేది మనకు చర్మాన్ని గ్లో ఇవ్వడానికి, అలాగే చర్మంపై ఉండే నల్లటి మచ్చలు మరియు పిగ్మెంటేషన్ తగ్గించి చర్మం అంతా మనకు వివిధ రకాలుగా ఉండే వారికి సేమ్ ఒకే రకంగా ఒకే మోషన్ లో ఒకే కలర్ లో ఉండేలా ఒకే రంగులోకి వచ్చేలా మనకు చర్మాన్ని అనేది చేస్తుంది. నెక్స్ట్ మనకు అజ్యూర్ బీబీ క్రీమ్. లీడర్స్ మనకు అజ్యూర్ బీబీ క్రీమ్ అంటే బ్లెమిష్ బామ్ లేదా బ్యూటీ బామ్ అని అర్థం. మనకు ఇది మేకప్ వేసుకోవడానికి మనము బయట ఎన్నో ప్రొడక్ట్స్ అనేవి యూజ్ చేస్తుంటాం కాబట్టి ఆ ప్రొడక్ట్స్ అన్ని యూజ్ చేయకుండా మనకు జస్ట్ బెస్ట్ అండ్ ఓన్లీ వన్ రిజల్ట్ గా మనకు ఈ బీబీ క్రీమ్ అనేది ఉపయోగపడుతుంది. ఈ బీబీ క్రీమ్ అనేది మనం ఫేస్ కి అప్లై చేసుకున్న తర్వాత మనం కాంపాక్ట్ పౌడర్ లేదా లూజ్ పౌడర్ అనేది వాడుకోవచ్చు. నెక్స్ట్ మనకు అజ్యూర్ సన్ డిఫెన్స్
SPF 30+. ఇది మనకు బయటకు వెళ్ళినప్పుడు మరియు ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా రకాలుగా మనకు ఉపయోగపడుతుంది. అలాగే మనకు బయటికి వెళ్ళే వాళ్ళకైతే ఇది చాలా మెయిన్‌గా ఉపయోగపడే బెస్ట్ రిజల్ట్ అయిన ప్రొడక్ట్ అన్నమాట. ఇది మనం బయటికి వెళ్ళే ముందు ఒక 15-20 మినిట్స్ ముందే మనము ఈ ప్రొడక్ట్ అనేది యూజ్ చేసి తర్వాత మనం బయటికి వెళ్తే మన ఫేస్ అనేది ట్యాన్ అవ్వకుండా మనకు ఉపయోగపడుతుంది. మనకు లాస్ట్ వన్ వచ్చేసి ఫెయిర్నెస్ క్రీమ్. మనకు ఈ ఫెయిర్నెస్ క్రీమ్ అంటే మనకు ఏం ఉపయోగపడుతుంది అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు చర్మాన్ని అనేది గ్లో పెంచి మనకు నీరసం అనేది తగ్గిస్తుంది. అలాగే మనకు ఫేస్ పై బ్లాక్ సెట్స్ అనేవి మనకు తగ్గిస్తుంది. మరియు మనకు ఈవెన్ స్కిన్ కొన్ని చోట్ల మనకు మచ్చలు కానీ ముడతలు కానీ ఇలా ఏజ్ వచ్చేసి ఉంటుంది కనిపిస్తుంటారు కాబట్టి అలా ఉన్న వాళ్ళకి కూడా ఈ ఫెయిర్నెస్ క్రీమ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇది మనము డే టైంలో నైట్ టైంలో 2 times యూజ్ చేయాలి లీడర్స్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇంతటితో నా సెషన్ అనేది కంప్లీట్ అయింది మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా క్లియర్ గా షేర్ చేశారు అన్ని 5 ప్రొడక్ట్స్ గురించి. మేడం ఒకసారి మనిదిక మేడంకి కోహోస్ట్ ఆప్షన్ ఇవ్వండి మేడం. ఇస్తున్నా మేడం. లీడర్స్ విన్నారు కదా, మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే మీరు ఏదైనా వాడి రిజల్ట్ వచ్చిన వాళ్ళు కూడా షేర్ చేయండి లీడర్స్. మీరు అలా షేర్ చేయడం వల్ల కొత్త వాళ్ళకు కూడా వాడాలనే ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. సుధాకర్ సార్ VC225 సార్ మీకు అన్మిట్ ఆప్షన్ ఇస్తున్నాను, ప్లీజ్ అన్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ భాగ్యలక్ష్మి మేడం, శిరీష మేడం, వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఈరోజు బ్యూటీ కేర్ సెషన్ లో 5 క్రీమ్స్ గురించి ఫోమ్ గురించి చాలా బాగా చెప్పారు మేడం. ఇందులో అయితే మేము క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ అయితే మా ఇంట్లో వాడతారు మేడం, చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి. ముఖ్యంగా తెలియని క్రీమ్స్ కూడా ఇవాళ మనం తెలుసుకున్నాం మేడం. ఇది అంత మంచి జూమ్ వల్ల, శిరీష మేడం వల్ల. ష్యూర్ బీబీ క్రీమ్ మేకప్ కోసం వాడతారు జనరల్ గా, అది మాకు తెలియదు ఇంతవరకు, కానీ మార్కెట్ లో ఉంది. మీ జూమ్ వల్ల తెలుసుకోవడం జరిగింది. ఇందులో మా ష్యూర్ సన్ డిఫెన్స్ చాలా ఇంపార్టెంట్. ఎండలో పోయే వాళ్ళకి ఇది లేడీస్ కానీ జెంట్స్ కానీ కూడా వాడొచ్చా మేడం? అదొకటి. ఇంకోటి అష్యూర్ కంప్లీట్ ఫెయిర్నెస్ క్రీమ్ కూడా మా ఇంట్లో వాడుతున్నారు మేడం. ఇంకా అష్యూర్ విటమిన్ C ఫేషియల్ ఫోమ్ అది కూడా వాడుతున్నారు మేడం మా ఇంట్లో. చాలా మేము వాడుతున్న ప్రొడక్ట్స్ అన్ని మాకు మంచి రిజల్ట్స్ ఉన్నాయి. ఇది కొన్ని ఇంత మంచి క్రీమ్స్ గురించి ఫోమ్ గురించి అందరికి తెలియజేసినందుకు చాలా 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 ధన్యవాదాలు మేడం శిరీష మేడం. ఇంకోటి ఇవన్నీ జెంట్స్ లేడీస్ అందరు కలిసి వాడొచ్చు, అదొకటి కొంచెం వినలేకపోయాం మేడం. ఎవరైనా వాడవచ్చు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగా వివరంగా అర్థమయ్యే విధంగా చాలా సక్సెస్ఫుల్ గా చెప్పారు మేడం. విష్ యూ ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఓకే సార్. లీడర్స్ టైం అవుతుంది కదా, మీరు ఒక 30 minutes లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి లీడర్స్. కృష్ణ చైతన్య సార్ మీకు అన్మిట్ ఆప్షన్ ఇస్తున్నాను, మీరు అన్మిట్ చేసుకోండి సార్. गुड मॉर्निंग मैडम. क्या వెరీ గుడ్ మార్నింగ్. క్లియర్ మేడం. నాకు కొంచెం డౌట్, ఇప్పటి వరకు నేను ఏ క్రీమ్స్ అయితే అప్లై చేయలేదు ఫేస్ కి. ఓకే నాకు వైట్ స్పాట్స్ ఉంటాయి ఫేస్ మీద, అమ్మవారు వచ్చినప్పుడు కొద్దిగా లైట్ గా మచ్చలు ఉన్నాయి, ఓకే. కొంచెం ముడతలుగా ఉంటది ఫేస్. ఏ క్రీము ఏ ఫేస్ వాష్ యూజ్ చేస్తే బాగుంటది? ఏజ్ ఎంత మేడం? 30 మేడం. 30.
విటమిన్ సి ఫేషియల్ ఫోమ్ వాడండి మేడం ఫేస్ వాష్ కి. ఆ, ఈ బీబీ క్రీమ్ కానీ లైటనింగ్ క్రీమ్ కానీ రెండులో ఏదో లైటనింగ్ క్రీమ్ వాడండి మేడం. ఓకే మేడం. బెస్ట్ రిజల్ట్ ఉంటుంది మేడం రెండోటి కాంబినేషన్ లో. ఓకే మేడం. ఇది ఫోమ్ అన్నారు కదా విటమిన్ సి, మరి ఫేస్ వాష్ విడివిడిగా ఉంటుందా, ఇదే ఫేస్ వాషా మేడం? ఒక్కటే మేడం విటమిన్ సి ఫేషియల్ ఫోమ్ అనేది ఒక్కటే. ఉమ్. నురగలాగా ఉంటుంది. ఇంకా ఫేస్ వాష్ అప్లై చేయాల్సిన అవసరం లేదు మేడం? ఇది ఫేస్ వాష్ మేడం, సోప్ బదులు ఈ ఫేస్ వాష్. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే ఓకే మేడం. నెక్స్ట్ జ్యోతి అరుణ్ కుమార్ మేడం, మీకు అడ్మిట్ ఆప్షన్ ఇస్తున్నాను, అడ్మిట్ చేసుకోండి. మేడం గుడ్ మార్నింగ్ మేడం. భాగ్యలక్ష్మి మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం నేను ఈ యష్ క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ ఉంది కదా, దీనిపైన ఓన్లీ ఫర్ ఆయిల్ స్కిన్ అని ఉంది. ఇది ఓన్లీ ఆయిల్ స్కిన్ వాళ్ళే యూజ్ చేయొచ్చా, అందరూ యూజ్ చేయొచ్చా? మేడం ప్రతి ఒక్కరు యూజ్ చేయొచ్చు, బట్ కానీ ఆయిల్ స్కిన్ వాళ్ళకి మంచిగా రిజల్ట్ వస్తుంది మేడం, బాగా రిజల్ట్ ఉంటుంది. ఓకే. కంప్లీట్ ఫెయిర్నెస్ క్రీమ్ అష్యూర్, ఇది నేను యూజ్ చేస్తున్నా మేడం, చాలా బాగా అనిపిస్తుంది, బాగుంది. ఫేస్ చాలా ఫెయిర్ గా గ్లోయింగ్ గా చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. భాగ్యలక్ష్మి మేడం. ఓకే మేడం, చెప్పండి మేడం. ఒక 2 minutes మేడం. ఓకే గుడ్ మార్నింగ్ డియర్ లీడర్స్. గత 4 days గా మనము బ్యూటీ సెక్షన్ గురించి నేర్చుకుంటున్నాం కదా. ఒక్కసారి అన్ని రివిజన్ చేస్తాం, ఎందుకంటే కొంతమంది చాట్ బాక్స్ లో మెసేజ్ చేస్తున్నారు కొన్ని ప్రాబ్లమ్స్ కి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వాళ్ళు ఏ ప్రోడక్ట్స్ వాడాలనేది క్లారిటీ ఇస్తాం లీడర్స్. ప్రతి ఒక్కరు అందంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటారు కదా, అలాంటిది